ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరిందా? అధికార పార్టీలో ఆ నేతకు ప్రాధాన్యత దక్కడం లేదా? అధికార పార్టీలో ఉంటూనే అనుచిత వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణాలేంటి? ఆ నేత తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? ఇప్పుడు ఆ లీడర్ దారేటు? హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తాడా? మళ్ళీ కారెక్కడానికే సిద్ధమయ్యాడా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ నాయకుడెవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హస్తంలో వర్గపోరు. కాంగ్రెస్ పార్టీపై కోనేరు కోనప్ప తిరుగుబావుట. కేసీఆర్ బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హస్తం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది అనే టాక్ వినిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య నేతలు హస్తం గూటికి చేరారు. ఆ నేతలకు ఇప్పుడు అధికార పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదట. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే బాగుండేది అని తన అనుచరుల ముందు ఆ నేతలు వాపోతున్నారట. సిరిపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయట. ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలి కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన కోనేరు కోనప్ప ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీలలో చేరారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కోనప్పకు సముచిత స్థానం దక్కలేదని ఆయన అనుచరులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా తూర్పు జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలోనే నేతల మధ్య మాటల తూటాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ సమీకరణాల్లో కొంతమంది కీలక నేతలకు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడం అంతర్గత కలహాలకు దారితీస్తుందట. వర్గపోరుతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప పార్టీ వీడుతున్నానని గతంలో లీకులు ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పిలిపించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పరిస్థితులు చక్కబడతాయని హామీ ఇచ్చి పంపించారట. అయితే ముఖ్యమంత్రి చెప్పినా సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మాత్రం నేతల మధ్య సయోధ్య కుదరడం లేదట. కౌటాల బ్రిడ్జ్ పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తానని మాజీ ఎమ్మెల్యే కోనప్పకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నిధులు విడుదల కాకుండా హస్తం పార్టీలోనే కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని తన అనుచరుల ముందు కోనప్ప వాపోతున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఇతర నియోజకవర్గాల పర్యవేక్షణకు వెళ్లకుండా కేవలం సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. పార్టీ కూడా ఎమ్మెల్సీ దండే విఠల్ కే ప్రాధాన్యత ఇస్తుందట. పార్టీ మారి హస్తంగూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోనప్పను పెద్దగా పట్టించుకోవడం లేదట. దీంతో కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్సీ దండే విఠల్ తీరుతో సిర్పూర్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా కోనప్ప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇదే అదునుగా భావించిన మరో వర్గం నేతలు కోనప్ప అనుచరులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. కోనప్ప అనుచరులు అడగకుండానే కాంట్రాక్టు పనులకు అప్పగిస్తున్నారట. దీంతో అనుచరుల వద్ద తన ప్రాధాన్యత తగ్గిపోతుందని కోనప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాబల్యాన్ని తగ్గించాలని చూడ్డాన్ని కోనప్ప జీర్ణించుకోలేకపోతున్నారట. సిర్పూర్ నియోజకవర్గంలో కోనప్ప ఏర్పాటు చేసిన అనుచరుల సమావేశంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు కోనప్ప. తన ఓటమికి కారణమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతోనే పార్టీ వీడాల్సి వచ్చిందని చెప్పుకువచ్చారు. ఆ ఒక్క విషయంలో తప్ప కేసీఆర్ ను మించిన నాయకుడు లేడని తన అనుచరుల ముందు ఆవేదన వెళ్లగక్కాడట కోనప్ప. బీఆర్ఎస్ హయాంలో కౌటాల బ్రిడ్జితో పాటు గ్రామాల్లో 11 రోడ్లు మంజూరు అయ్యాయని అన్నారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారని చెప్పుకోవచ్చారు కోనప్ప. తనపై కక్షతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కౌటాల బ్రిడ్జితో పాటు 11 రోడ్లను కొంతమంది కాంగ్రెస్ నేతలు కౌన్సిల్ చేయించారని బహిరంగంగానే కోనప్ప చేసిన కామెంట్స్ పై పార్టీలో పెద్ద చర్చ నడుస్తోందట. సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కే లేరని చింతల మానేపల్లి మండలంలో తన అనుచరుల సమావేశంలో కోనప్ప చెప్పారు. దీంతో ఇక పార్టీ మారడం ఖాయము అనే సంకేతాలను కోనప్ప తన అనుచరుల ముందు లీక్ చేసినట్లయిందట. కొంతమంది నేతల తీరుతో ఇక తన అనుచర గణం హస్తం పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారట కోనప్ప. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తమ సత్తా ఏమిటో అధికార పార్టీకి చూపాలని కోనప్ప తన అనుచరులకు సూచించారట. దీంతో కోనేరు కోనప్ప కాంగ్రెస్ ను వీడినట్లేనని విశ్లేషకులు
నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తం పార్టీని వీడతారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి కోనేరు కోనప్ప ఇండిపెండెంట్ గా ఉంటారా లేదంటే మళ్లీ కారు పార్టీలో చేరతారా అనేది వేచి చూడాలి.